హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. చాలామంది పేషెంట్ నా దగ్గరకు వచ్చి చెయ్యి పైకి లేవట్లేదు సార్, బ్యాక్ టచ్ చేయట్లేదు సార్, దూకోవడానికి కష్టం అవుతుంది, బ్లౌజ్ వేసుకోవడానికి కష్టం అవుతుంది అని చెప్తుంటారు. సో ఎందుకు వస్తుంది ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? సో ఫ్రోజన్ షోల్డర్ అంటే నార్మల్గా క్యాప్సూల్ వైట్ ఇలా ఉండాలి. డయాబెటిక్స్, థైరాయిడ్, ప్రీవియస్ సర్జరీ అయిన పేషెంట్కి ఇది ఫ్రీజ్ అయిపోతుంది. సో దీంట్లో మనకు మొత్తము ఇది 1 to 2 years ఉంటుంది. చాలామంది పేషెంట్ సడన్గా నాకు బాగా అయిందని చెప్తుంటారు. ఎందుకైతే అంటే ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. సో స్టేజ్ 1 అంటే 0 to 6 months ఉంటుంది. దీన్ని ఫ్రీజింగ్ స్టేజ్ అంటాం. సో పేషెంట్స్కి మెల్లగా స్లోగా వైట్ ఉన్న క్యాప్సూల్ అనేది ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంక్రీజింగ్ షోల్డర్ పెయిన్, ఆ టైంలో ఎస్పెషల్లీ నైట్ టైం పెయిన్ ఉంటుంది. దెన్ సెకండ్ స్టేజ్ ఫ్రోజన్ స్టేజ్ 6 months నుంచి 12 months వరకు ఉంటుంది. కంపల్సరీగా సివియర్ స్టిఫ్నెస్ అంటే పేషెంట్కి అప్పుడు షోల్డర్ జాయింట్ తిరగదు, చెయ్యి పైకి ఎత్తి పోపు డబ్బా తీసుకోవాలన్నా కష్టం అవుతుంది, ఎస్పెషల్లీ ఏదైనా ట్యాప్ తిప్పాలన్నా కష్టం అవుతుంది, బ్లౌజ్ వేసుకోవాలన్నా కష్టం అవుతుంది, షర్ట్ వేసుకుందామన్నా కష్టం అవుతుంది. అండ్ దెన్ థర్డ్ స్టేజ్ థాయింగ్ స్టేజ్. ఇట్ లాస్ట్ ఫర్ 12 to 24 months. సో ఈ ప్లేస్లో ఏమవుతుందంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మూమెంట్. సార్ మంచిగా అవుతుంది సార్ నాకు అంటారు, మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది అంటారు. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ అలవాటు పడిపోతుంటారు. అండ్ హూ ఈజ్ ఎట్ రిస్క్? ఎస్పెషల్లీ డయాబెటిక్స్, థైరాయిడ్, సర్జరీ అయిన వాళ్ళు, 40 నుంచి 60 years, మోర్ దెన్ 10 years డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు. మోర్ కామన్ ఇన్ ఉమెన్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. ఐ రికమెండ్ పేషెంట్స్ పొద్దున్న లేచిన తర్వాత ఒక 10 minutes వార్మప్ ఎక్సర్సైజులు కంపల్సరీగా చేయాలి డయాబెటిక్స్ పేషెంట్స్ ఎస్పెషల్లీ. అదర్వైజ్ షుగర్ వాల్యూ మోర్ దెన్ 140 దాటిన తర్వాత, 140 కంటే ఎక్కువ దాటితే కంపల్సరీగా ఫ్రీజ్ అవుతుంది. అండ్ వెన్ టు సీ ఏ డాక్టర్? ఆ డాక్టర్ యూ షుడ్ సీ పెయిన్ ఉంటే, నైట్ పెయిన్ ఉన్నా, నువ్వు రోజు చేసుకునే పనులు ఇబ్బంది అవుతున్నా అంటే షర్ట్ వేసుకోవడానికి కానీ లేకపోతే కోంబింగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది, ఇమ్మీడియట్గా యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజువల్గా ఫస్ట్ ఫేజ్లో వస్తే మెడిసిన్స్, సెకండ్ ఫేజ్లో వస్తే ఇంజెక్షన్, థర్డ్ ఫేజ్లో కొందరు పేషెంట్కు 1% ఆఫ్ ద పేషెంట్ ఈవెన్ వీ రికమెండ్ సర్జరీ. సో ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ ఏ సెల్ఫ్ లిమిటింగ్ బట్ ఇట్స్ ఎ స్లో. సెల్ఫ్ లిమిటింగ్ అంటే అదంతలకు అదే తగ్గిపోతుంది. చాలామంది పేషెంట్ మేము ఆక్యుపంక్చర్ చేసుకుంటే తగ్గింది, లేకపోతే క్వాక్ ట్రీట్మెంట్ వెళ్తే తగ్గింది అంటారు. ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్. ప్లాంటర్ ఫేషియటిస్ కానీ ఈ ఫ్రోజన్ షోల్డర్ కానీ వెంటలకు అవే తగ్గుతాయి. సో ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ షోల్డర్ ఇష్యూస్, ఇమీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. వీ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ డాక్టర్స్, స్టాఫ్, పేషెంట్స్ ఫర్ మేకింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ top 3 robotic hospitals in Telangana, and Dr. Balraj Naidu is a top robotic surgeon in Telangana. Thank you.